నమస్కారం సార్. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవన్ గారికి మరియు కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు సార్. దయచేసి కార్మిక సోదరుల తరపున, ఆటో డ్రైవర్స్ సోదరుల తరపున మీ అందరికీ నాది ముఖ్య విజ్ఞప్తి సార్. మీరు ఎలక్షన్ టైంలో మీ యొక్క మ్యానుఫ్యాక్చర్లో సూపర్ 6 అనే పథకాన్ని ప్రవేశపెట్టారు సార్. దాంట్లో భాగంగా 5 పథకాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అందరూ చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. 6వ పథకమే రేపు ఆగస్టు 15 నుంచి మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిసింది. అయ్యా సార్, నా ఆయన దయించి మా సోదరుల తరపున మీకు వేడుకుంటున్నాను సార్. మీరు ఇంకోసారి ఆలోచించి ఆ పథకానికి బదులు వేరే పథకాన్ని ప్రవేశపెడతారని కోరుకుంటున్నాం సార్. సార్, ఎందుకంటే మేము నిరుద్యోగులం సార్. మాకు ఎటువంటి ఉపాధి లేదు. మేము ప్రైవేట్ బ్యాంకుల్లో లక్షల్లో అప్పు చేసి మా యొక్క వాహనాలు కొనుక్కున్నాం సార్. ఆటోలు, క్యాబులు ఇలా మొదలైన వాహనాలు కొనుక్కున్నాము. జీవనోపాధి లేక అవి కొనుక్కొని జీవనం సాగిస్తున్నాం. ఈరోజు మీరు ఆ ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెడితే మహిళలంటూ ఎవరు మా వాహనాలకు ఎక్కరు సార్. అందువల్ల మేము చాలా ఇబ్బంది పాలవుతాం. అంతేకాకుండా కుటుంబాలతో సహా మేము రోడ్డున పడిపోతాం సార్. ఎందుకంటే మేము లక్షల్లో అప్పు చేసి ట్యాక్సులు, ఇన్సూరెన్సులు, ఫైనాన్సులు ఇలా చెల్లించుకుంటూ ఇంతవరకు వస్తున్నాం సార్. జీవనం సాగిస్తున్నాము. మీరు ఆ పథకాన్ని ప్రవేశపెడితే ఇంకెవరు కూడా మహిళలు మా వాహనాలలో ప్రయాణం చేయరు కూడా. అందువలన మేము చాలా లాస్ అయిపోతాం సార్. దయచేసి మీరు ఆ పథకాన్ని ప్రవేశపెట్టాలనుకుంటే ప్రతి ఇంట్లో కూడా చదువుకునే విద్యార్థులు ఉంటారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించండి. అదేవిధంగా వృద్ధులకి, వికలాంగులకి మరియు గర్భిణీ స్త్రీలకి ఇలాగా చాలామంది ఉంటారు. అటువంటి వారికి మీరు అవకాశం కల్పించండి సార్, ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని. కానీ మాలాంటి కార్మికులని కొట్టడు సార్. దయచేసి మీరు పెద్ద మనసుతో ఆలోచించి ఆ పథకానికి బదులు ఇంకో పథకాన్ని కాకపోతే ప్రవేశపెట్టండి. అలా అయితే అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మమ్మల్ని కూడా ఆదుకొని మా కుటుంబాలను కూడా ఆదుకుంటారని కూడా మేము అనుకుంటాం సార్. ప్లీజ్, నమస్కారం.